హాయ్, వెల్కమ్ టు రాజేష్ యాక్టివిటీ బ్లాగ్ ఛానల్ అండి. మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, మేము రీసెంట్లీ ఫ్యామిలీ అంతా కూడా ట్రిప్ వెళ్ళాము. కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్కి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఫస్ట్ లేజర్ షో చూసుకున్నాము. లేజర్ షో అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రూమ్ తీసుకున్నాం. ఫ్యామిలీ అంతా అక్కడే ఉండి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యగానే మళ్ళీ ఆది యోగా ఈషా సెంటర్ యోగా మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అనేసి వెళ్ళిన ఫ్యామిలీ మొత్తం కూడా. అక్కడ వెళ్ళంగానే ఎంట్రన్స్లో కాలభైరవ స్వామి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు కాలభైరవ టెంపుల్ చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళంగానే లింగభైరవి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. మళ్ళీ సూర్యకుండు మళ్ళీ చంద్రకుండు, లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గా వాళ్ళకి సపరేట్ క్లాత్ ఇస్తారు. అక్కడ మనము లింగానికి నీళ్ళలో వాటర్లో అభిషేకం చేయాల్సి ఉంటుంది. చాలా మంచి ప్లేస్ అండి. అక్కడ మీరందరూ కూడా ఖచ్చితంగా ఈషా యోగా సెంటర్కి వెళ్ళి విజిట్ చేయాలని చెప్పేసి నేను ఈ రాజేష్ యాక్టివిటీ బ్లాగ్ ద్వారా మీకు అందరికీ నేను తెలియజేస్తాను. చాలా మంచి ప్లేస్ అనమాట. అక్కడ మాకు అకామిడేషన్ కూడా అక్కడ దొరుకుతుంది అనేసి 1 వీక్ 10 డేస్ నుంచి ట్రై చేశాను. బట్ నాకు హాలిడేస్ ఉండడం వల్ల, సమ్మర్ హాలిడేస్ పిల్లలకి నాకు ఎక్కువ మంది చాలామంది ఉండడం వల్ల నాకు రూమ్ దొరకలేదు. మీరు ఖచ్చితంగా ఈషా యోగా సెంటర్కి వెళ్ళేటప్పుడు 1 మంత్ బిఫోర్ మీరు చూసుకున్నారంటే రూమ్ దొరుకుతుంది. అక్కడే రూమ్ దొరికిందంటే అక్కడ మీకు ఆఫ్టర్నూన్ ప్లస్ ఈవినింగ్ లంచ్ కూడా అక్కడే దొరుకుతుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. 2 డేస్ 3 డేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ప్లేస్ కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్. అట్ ద సేమ్ మేము అక్కడ ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి నేరుగా గురువాయూర్ వెళ్ళాం. కేరళలో ఫేమస్ టెంపుల్ శ్రీకృష్ణుని టెంపుల్. గురువాయూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకుని ఆ రోజు వెంటనే మళ్ళీ ఆ గురువాయూర్ నుంచి కొచ్చికి వెళ్ళాం. కొచ్చికి వెళ్ళిన తర్వాత కొచ్చిలో మెరైన్ డ్రైవ్ చేద్దాం. మెయిన్ ఈ వీడియో ఏమంటే కొచ్చి మెరైన్ డ్రైవ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి మా పిల్లలతో మా ఫ్యామిలీకి మేము ఎలా వెళ్ళాము, అక్కడ టికెట్స్ ఎలా ఉంటాయి, టికెట్స్ అక్కడ ఎంట్రన్స్లో మన మెరైన్ డ్రైవ్లో మనకు ఎలక్ట్రిక్ మెట్రో ట్రైన్లు ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ మెట్రోస్ ట్రైన్ కాదు ఎలక్ట్రిక్ మెట్రోలో మేము వెళ్ళాము, మెరైన్ డ్రైవ్ చేసాము. సో అది ఎలా ఉంది మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. మీరందరూ కూడా ఇలా ఈ వీడియో చూసారంటే లాస్ట్ వరకు మీకు మొత్తం ఎలా ఉంటుంది మెరైన్ డ్రైవ్ అనేసి మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అండి. పని లక్కీ రా యా బోట్ మేరే నువ్వు పదగి పదా. థ్యాంక్ యూ. అని
బెడ్లు బాగా చూసుకోవచ్చు. లక్కీ చూడు, అదే మనూరు కంటే పెద్ద ఉంది. బయట పోయేది అంతా సముద్రంలో బయట వెళ్ళిపోయేది. లక్కీ మమ్మీ వెళ్ళు. హనీ ఆటో ఏమది హనీ? అక్కడ చూడమ్మా, చెప్పు. లైట్ ఎందుకు వస్తుంది? రమ్య హనీ పది వచ్చినోడు నన్నే చూసాడు నువ్వు అక్కడి నుంచే. కాదు ఇదిగే అంతే, మళ్ళీ రిటర్న్ పోవాలి ఎక్కాలంటే. మీకు అందుకే చెప్పి తొందరగా వద్దాం నాన్న అని. చూడు ఎట్లా అవుతా అంటే చూడు, బెండ్ అవుతున్నా చూడు. కొచ్చి మెరైన్ డ్రైవ్ గురించి వీడియోస్ చేశాను. ఇప్పుడు వీడియో మొత్తం చూశారు కదా, పిల్లలతో మా ఫ్యామిలీతో మొత్తం వెళ్ళింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఈ వీడియోలో కామెంట్ చేశారు అంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజేష్ యాక్టివిటీ బ్లాగ్ ఛానల్. అందరికీ థ్యాంక్ యూ అండి.